బామ్మ, ఇప్పుడు సీమంతం అంటే చాలా ఖర్చవుతుంది. ఇప్పుడు ఖర్చులేమీ పెట్టద్దు. నాకు సీమంతం చెయ్యకపోయినా పర్వాలేదు. ఏంటి సిరి అలా అంటున్నావు? ఈ బామ్మ నీకు శ్రీమంతం చేయలేదు అనుకుంటున్నావా? అది కాదు బామ్మ. సీమంతం అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకు ఆ వృధా ఖర్చు? నా మనవరాలకు చేసే శ్రీమంతం నాకు వృధా ఖర్చు ఎలా అవుతుంది? నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం. నా హోటలు బాగా జరుగుతుంది. ఇప్పుడు నాకు డబ్బుకి ఏ లోటు లేదు. శ్రీమంతానికి నేనేమి వేలు లక్షలు తగలబెట్టను. మన స్తోమతకు తగ్గట్టు మన స్థాయిలో చేసుకుందాం. అది కాదు బామ్మ. నువ్వింకేం మాట్లాడుకు సిరి. శ్రీమంతానికి నేను ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కాదు అనడానికి వీల్లేదు, అంతే. నేను శ్రీమంతం చేస్తున్నాను, నువ్వు శ్రీమంతం చేయించుకుంటున్నావు, అంతే. రామ్మా, లోపలికి వెళ్ళు, రా. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. నేను మీ దగ్గర నుంచి వచ్చేస్తే మీరు కొన్ని రోజులు బాధపడినా తర్వాత మీరు ఆనందంగా ఉంటారని మిమ్మల్ని విడిచిపెట్టి ఇలా దూరంగా వచ్చేసాను. మన సమస్యకి పరిష్కారం ఇదే. కానీ మీకు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాను. మీ నాన్నకి నీ గురించి చెప్పలేదు నాన్న. ఆయన చాలా మంచివారు. నిన్ను మోస్తున్న మీ అమ్మే నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు. అందుకే ఈ కష్టాలు. నా తలరాత నీకు రానివ్వను. నేను పడిన కష్టాలు నిన్ను పడనివ్వను. నన్ను త్వరగా మర్చిపోయి సహస్రమ్మతో మీరు ఆనందంగా ఉండాలి. విహారీ, నువ్వెందుకిలా తాగుతున్నావో, ఎందుకిలా పరధ్యానంగా ఉంటున్నావో నీకు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్విలా ప్రపంచాన్ని మర్చిపోయి మత్తులో తూలుతూ ఉంటే ఇదే నాకు అడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది.
నువ్వు ఇలాగే తాగి తాగి నాశనమైపోతూ ఉంటే నేను ఈ గ్యాప్లో ఈ ఆస్తుల్ని మన బిజినెస్ల్ని అన్నింటినీ నా గ్రిప్పులోకి తెచ్చుకుంటాను విహారీ. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. కనకం, ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు ఎందుకు నా ప్రేమను వదిలేసి వెళ్ళిపోయావు కనకం? విహరి, తాగింది చాలరా, ఈ కాపరా రే. అయ్యో విహరి, ఏంట్రా ఇది? ఇలా అయిపోతున్నావు. నువ్విలా మా కళ్ళ ముందే తాగిలా పడిపోతూ ఉంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నావురా. దయచేసి అలవాటు మానుకోరా విహారీ. రే రే, అయ్యో. ఒకవైపు నా భార్య కనకం లేదమ్మా, ఇప్పుడేమో నువ్వు వచ్చి ఈ మందుని తాగద్దంటున్నావు. కనకం లేక ఈ మందు లేక నేను చచ్చిపోతానమ్మా. విహారీ, ఏంట్రా మాటలు? ఏం చేయమంటావు అమ్మా, ఏం చేయమంటావు? గుండెల్లో నా బాధకి ఈ మందే నాకు ఓదార్పు. ఇప్పుడు ఈ ఓదార్పు కూడా లేకపోతే కనకం చేసిన మోసానికి గుండె పగిలిపోతుందమ్మా, గుండె పగిలిపోతుంది. విహరి, ఏంట్రా ఇది? ఆ మాటలేంటి? వద్దు నాన్న, నువ్వు తాగద్దు, తాగద్దు నాన్న. రే నాన్న, విహరి, విహరి, పడిపోతున్నావు నాన్న. పడిపోతున్నాను అంతే కదమ్మా, చచ్చిపోవట్లేదు కదా. నాన్న, అలా మాట్లాడొద్దురా, మాట్లాడొద్దు. నేను కనకాన్ని ప్రేమించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తనే ప్రపంచంగా, తనే లోకంగా బ్రతికాను. తన ప్రేమ దొరికితే చాలు, తను నా పక్కనుంటే చాలని అనుకున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. చివరికి మా బంధం గురించి అందరికీ చెప్పే లోపల తను వెళ్ళిపోయిందమ్మా. నా బాధలో నేనుంటే నా నుంచి దూరంగా, శాశ్వతంగా దూరం అయిపోవాలని ఈ విడాకుల నోటీస్ పంపించిందమ్మా. నువ్వు చూసావు కదా. వీటన్నిటినీ తట్టుకోవాలంటే నాకిది ఒక్కటే దిక్కమ్మా. వద్దు నాన్న, వద్దు నాన్న, వద్దు వద్దు. విహారీ, నిన్ను ఎలాగరా మామూలు మనిషిని చేయడు? అయ్యో,